తెలంగాణ స్వరం ప్రేక్షకులకు నమస్కారం. నల్లకుంటలోని ఫీవర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం సరిగా అందించడం లేదంటూ బాధితులు ఆందోళనకు దిగారు. కైలాష్ అనే యువకుడికి జ్వరము, వాంతులు, విరోచనాలు అవుతున్నాయని గత 4 రోజుల క్రితం ఫీవర్ ఆసుపత్రిలో చేర్చారు. డ్యూటీ డాక్టర్లు లేక స్వీపర్లతో సెలైన్ ఎక్కించడంతో కైలాష్ బంధువులు ఆగ్రహం చెంది ఆందోళన చేపట్టారు. కైలాష్కి జరగరానిది జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి జరుగుతుందంటే గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఇంత జరుగుతుంటే ప్రభుత్వ అధికారులు ఏం పట్టించుకోవడం లేదని విచారం అని వాపోయారు. ఇకనైనా వైద్య శాఖ మంత్రి ఫీవర్ ఆసుపత్రి సంఘటనపై విచారణ జరిపి విధులకు గైహాజరు కావాలని, రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారిని వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అన్న, నా పేరు ప్రసాద్, బాగంబార్పేటలో ఉంటా. మా చెల్లెలు నారాయణగూడలో ఉంటుంది. మా చెల్లెల కొడుకు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఫీవర్, మోషన్స్, వామిటింగ్ ఉండడం వల్ల ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చినాం. ఇప్పటికీ 4 days అవుతుంది. ఈ రోజుకు 4 days అవుతుంది. కానీ ఎటువంటి చేంజెస్ లేవు. మళ్ళీ కూడా ఇక్కడ మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్ అవుతుంది, చక్కెర వస్తుంది. మనిషి కంటే కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. ఇన్ఫార్మ్ చేస్తలేరు డాక్టర్లు. మరి డాక్టర్లు రావట్లేదు, మరి డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయట్లేదా వాళ్ళకి తెలియదు. ఇంకోటి గ్లూకోజ్ ఎక్కిస్తుంది ఇక్కడ ఆయమ్మల్ గ్లూకోజ్ ఎక్కిస్తుంది. నిన్న వచ్చింది ఇంత. మళ్ళీ డాక్టర్లను అడిగితే మేము ఏం చేయాలి సార్, మాకు ఉన్న తాటు అడ్జస్ట్ చేస్తున్నాం, మాకు అందరు ట్రాన్స్ఫర్ అయ్యారు అంటే. మరి ఇక్కడ ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏం కావాలి? గవర్నమెంట్ ఏం చేస్తుంది? మరి ఇక్కడ హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారంత గవర్నమెంట్కి తెలుసా? లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ అందరు ఖాళీ ఉన్నారు, ఎవరు పేషెంట్లే లేరు అని ట్రాన్స్ఫర్ చేశారు. ఇది ఎవరి నిర్లక్ష్యం? మరి పై అధికారులు ఏం చేస్తున్నారు? ఒక పేద ప్రజలండి, ఉస్మానియా హాస్పిటల్ కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, కోరంటి హాస్పిటల్ కానీ, ఒక నిరుపేదలు వస్తారు. నిరుపేదలు వచ్చిన హాస్పిటల్ను ఇంత నిర్లక్ష్యంగా చూసుకుంటూ వీళ్ళు ఇట్లా చేస్తే నిరుపేదల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు వీళ్ళు. ఈ ఎవరు ఉన్నారో, ఈ అధికారులు ఎవరో వాళ్ళ మీద చట్టరీత్యా వాళ్ళ కరెక్ట్ యాక్షన్ తీసుకొని కరెక్ట్ వాళ్ళందరికీ ఆరోగ్యం మంచిగా ఉంటాడు చేయాలి. ఇప్పుడు డిశ్చార్జ్ చేసుకుంటున్నారా మీరు? ఏం చేస్తాం సార్, డైరెక్ట్ డాక్టర్లే అంటున్నారు బీపీ మిషన్లు కరెక్ట్ లేవు అంటారు. వాళ్ళకి కావాల్సిన ఉన్న వీటితో అడ్జస్ట్ చేస్తామంటారు. ఉన్న వీటితో అడ్జస్ట్ చేస్తున్నామంటే రేపు పొద్దున పేషెంట్కి సీరియస్ అయినప్పుడు ఏం చేయలేం కదా. పేషెంట్కి ఒక ఇంజెక్షన్ కావాలి, అది ఉంటేనే తక్కువ అవుతుంది. కానీ ఆ ఇంజెక్షన్ లేదు, వేరే వీటితో అడ్జస్ట్ చేస్తున్నాం. మరి పేషెంట్ పరిస్థితి ఏంది? మాకు ఇంట్లో ఉంచుకొని ప్రాణాలు కూడా కొట్టుకునే కదా, బయట అయినా అప్పులు చేసేసి బయట ట్రీట్మెంట్ చేయించుకోవాలి, తప్పదు కదా మాకైతే. ఫస్ట్ ఎలా ఉంటుండే ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుండే అండి? నాకు 50 years 35 years నుంచి ఎంతోమంది పేషెంట్లను పంపించాను. కోవిడ్లో కూడా నేను వాలంటరీ చేశాను. ఒక దేవాలయం లాగా ఎంతోమంది యాద్ చేసుకోరు ఈ కోరంటి హాస్పిటల్. కానీ ఎంత అధ్వానంగా అయిపోయిందంటే ఈరోజు ఎవ్వరూ చూడట్లే, పట్టించుకునే నాదుడే లేదు. మీరు చూడండి, కావాలంటే బెడ్లన్నీ ఖాళీ ఉన్నాయి. ఎందుకు ఖాళీ ఉన్నాయి? ఇక్కడ చూస్తలేదు. ఉన్న పేషెంట్లు కూడా వేరే వాళ్ళని అడిగితే కూడా అన్న మాకు అయితే లేదు ట్రీట్మెంట్, మేము కూడా వెళ్ళిపోతామా. మా పరిస్థితి కూడా అదే. డాక్టర్లు డైరెక్ట్ చెప్తారు బీపీ మిషన్లు సరిగ్గా లేవు, మాకు కావాల్సిన మెడిసిన్స్ లేవు, ఇక్కడ ఉన్న వీటితో అడ్జస్ట్ చేస్తున్నామంటే ఇంకెందుకు? ఇక ఉండైతే ప్రాణాలు పడగొట్టుకోలేము. అది మా పరిస్థితి.